మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ యాదమ్మ కిష్టయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హాజరయ్యారు. మండల అభివృద్ధిలో భాగంగా పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. చివరి సర్వసభ్య సమావేశం కావడంతో ఎంపీపీని, ఎంపీటీసీలను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు ఘనంగా సన్మానించారు. రానున్న ఎన్నికల్లో ప్రజల సమస్యపై స్పందిస్తూ ప్రజలకు చేరువై మళ్లీ మీరే గెలిచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తర్వాత ప్రైవేట్ స్కూల్స్ కూడా మండలంలో మొత్తం ఉన్నాయి. అది కూడా ప్రజలకి అన్ని గ్రామాల్లో పర్ఫెక్ట్గా మీ సర్వీస్ అందించారు. అందుకు నా ధన్యవాదాలు. 4వ తారీఖు వరకు మీ పీరియడ్ ఉంటుంది అనుకుంటున్నా. మరి 4 తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చిన వరకు మీరే యాక్టివ్ ఉండి అన్ని సమస్యల మీద స్పందించి ప్రజలకి మరింత చేరువై మీరే గెలిచి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరి ఈ లాస్ట్ సమావేశం, ఈ సమావేశంలో చర్చించినటువంటి అంశాలు అమలవుతున్నాయా అయితలేవా ఆ విషయం మీద మీరు పక్కగా దృష్టి పెట్టి ఆరోగ్య సమస్యలు, ఈ వర్షాకాలం ఆరోగ్య సమస్యలు ఉద్భవించకుండా మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి, అదే రకంగా ఎలక్ట్రిసిటీ ఈ వైర్ల కింద పడటం, ఇందాక మాధవరెడ్డి చెప్పినట్టు వాటిని కరెక్ట్ చేయటం కానీ, పోల్స్ కరెక్ట్ చేయటం కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ పర్ఫెక్ట్గా వాళ్ళు తీసుకోవాల్సిందిగా వాటిని కూడా కొడుతూ ఉన్నా. చూడు కానీ ఏదైనా చేస్తే వాటికి సంబంధించిన కాంపన్సేషన్ మరి వచ్చిందా లేదా అనే విషయం కూడా ఒకసారి ఎంపీడీ గారు చూడాలి. మరి అదే రకంగా R&B రోడ్లు కానీ, R&B రోడ్లకైతే ప్రభుత్వం ప్యాచ్ వర్క్లకు సంబంధించి మాత్రమే ఇస్తామని చెప్పన్నారు. వాటిని కూడా ఐడెంటిఫై చేసి మీరు చూడాల్సిందిగా మనం కోరుతా ఉన్నా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.